కృష్ణ గారు ఓం ఏ మొదలు పెట్టామ్మా. ఆ, నిన్న రత్నావళిలో మనం ఒక రెండు వాక్యాలు ఆ, బహుశా మిస్ చేశాము. నాకు ఇక అంటే ఈ ప్రాకృత పాఠమాలలో లేవు అవి. అయినా మనం ఇక్కడ చూద్దాము. బుక్స్ లో ఇచ్చారు కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుందండి ఎవరిదో మరి గిన్నెల చప్పుడు వస్తుంది. అలా దిట్టామయే సారి ఆ ఆ సారి సారి ఆ గహిద సముగ్గ ఆ చిత్తఫల ఆ వట్టి ఆ కలి కాళీహారం హరం పవిసంతి. ఆ ప్రేయసకి సాగరికాం అన్వేషితం అంది కదా. ఎక్కడికి వెళ్తున్నా నేను కూడా అటు వెడతాను, నేను నా దేవి గారి దగ్గరికి వెళ్తాను, నువ్వు కూడా అక్కడ ప్రియసకి సాగరికాం అన్వేషితం, ప్రియసకి సాగరికను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని సుసంగత నిపుణికకు జవాబిచ్చింది. ఆ దానికి నిపుణిక ఇలా జవాబు చెప్తూ ఉంది. అలా దిట్టామయే సారి ఆ ఆ గహిద సముగ్గ ఆ చిత్త. ఎక్కడికెళ్ళింది రత్నావళి అని వెతుకుతున్నానంటే ఆ అమ్మాయి రత్నావళిని చూసింది. అది చెప్తోంది. హలా అనేది పిలుపు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళని, స్నేహితులు ఒకరినొకరు పిలుచుకునేటటువంటి పిలుపు. అలా దిట్ట దృష్ట మాయే మయ, రాసుకునేవాళ్ళు రాసుకోండి. సా ఆరి ఆ ఆర్య సాగరిక ఈ ప్రియసఖి లేదు. సా ఆర్య సాగరిక గహిద గృహీత సముగ్గ ఆ సముద్గక చిత్తఫల ఆ చిత్రఫలక వట్టి ఆ వర్తిక కలీహరం కదలీ గృహం. ఇది కూడా సముద్విగ్న ఇవ్వలేదు. కలీహరం కదలీ గృహం పవిసంతి ప్రవిశంతి. దృష్టామయ దిట్టామయ ఆర్య సాగరిక నా చేత చూడబడింది. ఎక్కడ చూడబడింది? గహిద గృహీత తీసుకొని సముగ్గ సముగ్గ అంటే ఆ ఒక బాక్స్, పెయింటింగ్స్ అన్నీ ఉండేటటువంటి ఒక బాక్స్. సముగ్గ చిత్తఫల చిత్ర ఫలకము అంటే బోర్డు, బొమ్మ గీయడానికి తగినటువంటిది. వట్టి వర్తిక అంటే కుంచ కుంచ చిత్తరు వేసేటటువంటి ఫలకము, రంగులు పెట్టుకునేటటువంటి ఒక బుట్ట. ఇవన్నీ తీసుకొని కాళీహరం కదలీ గృహం, కదలీ గృహం కదలీ వృక్షాలతోటి వేసినటువంటి ఒక పొదరిల్లు లాంటిది. అక్కడికి పవిసంతి ప్రవేశించినది. అది ఈ అమ్మాయి దిట్టామయే దృష్టమయ. తా గచ్చ పి అసహిం, తా తత్ గచ్చ గచ్చ పి అసహిం ప్రియసఖిం. వెతుకుంటున్నావు కదా, అక్కడ అమ్మాయి ఉంది, అక్కడికి నువ్వు వెళ్ళు అని చెప్పి అహంపి దేవి సఆసం గమిస్సం, నేను కూడా దేవి సకాశానికి వెళ్తాను. అహంపి అహంపి నేను కూడా దేవి దగ్గరికి వెడతాను అని. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఎవరి ద్వారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సుసంగత ప్రియ సఖి దగ్గరికి, నిపుణిక దేవి దగ్గరికి. తత ప్రవిశతి గృహీత చిత్రఫలక మదనావస్థాన్నాటయంతి సాగరిక. యాక్చువల్‌గా ఇది అక్కర్లేదు, ఉండదు అనుకుంటున్నాను. కానీ పరీక్షలో ఇచ్చారు కాబట్టి ఈ వాక్యం పెట్టాను. సాగరిక ఇప్పుడు అందులో ఇక్కడ ఇచ్చేసేసి, చిలుకని ఇచ్చేసేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. చిత్రఫలకం తీసుకొని దాని మీద ఏదో బొమ్మ గీయడానికిగా వెళ్ళింది. మదనావస్థాం నాటయంతి. మదనావస్థను నటిస్తూ అంటే కామావస్థను నటిస్తూ సాగరిక
హి పసీద పసీద. హృదయ ప్రసీద ప్రసీద. హి హృదయ ప్రసీద పసీద. ప్రసన్నము కమ్ము, ప్రసన్నము కమ్ము. కిం ఇమిణ ఆ ఆసమెత్త ఫలయేణ దుల్లహ జణ పత్థాణ పత్తనాణు బంధేన పత్త అణుబంధనేన. కిం ఇమిణ, కిం పెద్ద వాక్యం అని వాక్యాలు ఎక్కడికక్కడే చెప్తున్నాను. కిం ఇమిణ ఎందుకు ఈమిన ఈ యొక్కటువంటి ఆసమెత్త ఆయాస ఆయాస మేత్త మాత్ర ఆయాస మాత్ర ఫలయేణ ఫల ఫలకేన. ఈ ఇప్పుడు ఆమె మనసులో కామావస్థ ఉన్నది. కానీ ఎందుకు ఈ కామావస్థ అనవసరమైనటువంటి ఆయాసము మాత్రమే ఎందుకు? ప ప్రియుడితోటి కలిస్తే లేదా ప్రియురాలితో కలిస్తే అది వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉన్నదో ఆ భావన సఫలీకృతం అవుతుంది. అసఫలమయ్యేటటువంటి ఈ దీనికి ఎందుకు ఆయాసము? ఎందుచేతనంటే దుర్లభ దుర్లభ జన జన పత్తణ ప్రార్థన అణుబంధేన అణుబంధేన అనుబంధేన. ఎందుకు? ఆ దుర్లభుడైనటువంటి వ్యక్తి యందు ప్రేమ కలిగి, ఆ మనిషి మనకు అందుబాటులో లేనటువంటి మనిషి అంటే రాజుని ప్రేమిస్తున్నదామె. ఈమె అక్కడ వాసవదత్తకి సేవకురాలుగా ఉన్నది. వాసవదత్త సేవకురాలిగా ఉన్నటువంటి అమ్మాయి మహారాజుతోటి మహారాజుతోటి మహారాజుతో వివాహం జరగడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అందుకని అనుకుంటున్నది. దుర్లభ జన. ఆ మనిషి ఆ రాజుగారు నాకు దుర్లభుడు. నేను దాసిని, ఆయన మహా సామ్రాట్టు. దుర్లభ జన పత్తణ ప్రార్థన అనుబంధేన అనుబంధం చేత అంటే అతని మీదే మరులుకొని ఉండడం అనేది ఒకరిని ప్రార్థించుకోవటం అనేది ఎందుకు ఈ ఆయాసమేత్త ఆయాస మాత్రమే ఫలం అతని యందు ప్రేమ కలిగి ఉండటం. అన్నంచ అన్యత్ చ జేణజ్జేవ్వ దిట్టమెత్తేణ ఈదిసో సంతావో వట్టది. జేణ ఏన అంటే ఆ దుర్లభుడైనటువంటి జనుని మీద కలిగినటువంటి ప్రేమ చేత జేణ జేవ్వ ఏనైవ దిట్టమెత్తేణ దృష్టమేత్తేణ దుష్టమాత్రేణ అతన్ని కేవలం చూశాను నేను కళ్ళతోటి. కళ్ళతోటి చూసినంత మాత్రం చేతే ఈదిసో సంతావో వట్టిది. ఈదిసో ఈదృశ సంతావో సంతాపః వట్టది వర్ధతే. పునో వి తం జేవ్వ పెక్కిదుం అహిలససి. పునో పునః పునః వి అపి పకారం వకారం అవుతుంది కదా! పి అపి తం జేవ్వ తం జేవ్వ ఏవ పేక్షితుం ప్రేక్షితుం అహిలసస్సి అభిలషతి తి ఇతి. కానీ ఆ దుర్లభుడైనటువంటి జనుడి యొక్క తో ఉండడం అనేది అసాధ్యమైనటువంటి విషయమైన ఈ రకమైనటువంటి సంతాపం కలుగుతున్న పునః అపి త తంజేవ్వ అయినప్పటికీ కూడా తంజేవ అతనినే పేక్షిదుం చూడడానికి అహిలససి అభిలాష కలుగుతుంది, నాకు కోరిక కలుగుతున్నదే. ఇతి అహోదే మూఢత అహోదే మూఢత. ఓ హృదయమా, ఏమి నీ మూఢత్వము? అదిణం అది నిశంస హి అయి అది అయి నిశంస నృశంస హి హృదయ. ఓ హృదయమా, నువ్వెంతటువంటి క్రూరుడివి లేదా క్రూరురాలివి. ఓ హృదయమా, ఆ దుర్లభుడైనటువంటి జనం మీద నా యొక్క ప్రేమని స్థిరం చేస్తున్నావే. జమ్మదో జమ్మదో పహుది సహ సంవద్దిదం ఇమం జనం పరిచ్ఛయ పరిచ్ఛయ ఖణమేత్త
దంసణ పరిచిదం జనం అణు అచ్చంతో న లజ్జసి. ఆ హృదయాన్ని కోప్పడుతున్నదామె. జన్మదో పహుది. జన్మ జమ్మదో జమ్మదో జన్మతః పహుది ప్రభృతి సహా కలిసి సంవర్ధిదం సంవర్ధిదం సంవర్ధితం పెరిగినటువంటి, నాతో పాటుగానే, నేను పుట్టిననాటి నుండి నాతో పాటుగానే ఉన్నటువంటి ఇమం జనం, ఈ జనాన్ని పరిచ్ఛయ పరిత్యజ్య, అతన్ని, ఆ మనిషిని వదిలి వేసి, కణమేత్తదంసణ పరిచిదం. కణం, కణం క్షణం, మేత్త మాత్ర, క్షణమాత్ర దంసణ దర్శన పరిచిదం, పరిచయం పరిచయమైనటువంటి, క్షణ మాత్ర కాలం పరిచయమైనటువంటి జనం, ఆ జనుని అణు అచ్చంతో, అతన్ని అనుసరించిపోతున్నావే. ఓ హృదయమా, నువ్వు, నేను పుట్టిననాటి నుండి నువ్వు నాతో ఉన్నావు. నన్ను వదిలేసేసి ఒక్క మాట చూసావు అతన్ని. ఒక్కసారి ఒక్క క్షణకాలం అతన్ని చూసినంత మాత్రం చేత తం జనం అణు అచ్చంతో ఆ జనుడిని అనుసరిస్తున్నావే. లజ్జసి, నీకేం సిగ్గుగా లేదా? లజ్జగా లేదా? నాతో పాటే పుట్టి ఉన్నప్పటికీ కూడా నన్నొదిలేసి అక్కడికి వెళ్ళడానికి, అతనిని అనుసరించి వెళ్ళడానికి. అథవా కోతుహ దోషో, పోనీలే, అథవా, అథవా, అథ అధవా, అథవా, కో కహ తుహ తవ దోషో దోషః. పోనీలే, ఇంక నీ దోషం ఏమున్నది ఇందులో? ఎందుచేతనంటే అణంగ సరపణ సరపణద, అణంగ అణంగ సర పణద పణ పడణ బీదే. అణంగ, అనంగుడు అంటే మన్మధుడు, మన్మధుని యొక్క సర, శర, పడణ, పతన, భీదేణ, భీతేన, ఆ మన్మధుని యొక్క శరము యొక్క తాకిడికి భయపడినటువంటి తయే త్వయా ఏవం అజ్జవసిదం, త్వయా నీ తయే నీ చేత, ఏవం ఈ విధంగా, ఏ తయా ఏవం అజ్జవసిదం, అధ్యవసితం, అధ్యవసిదం, అధ్యవసితం, నువ్వేం చేస్తావు? మన్మధుడి యొక్క శరానికి భయపడి నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇందులో నీ తప్పేమీ లేదులే. భోదు భవతునామ అణంగం దావ ఉవాలహిస్సం, నిన్ను కాదులే నేను కోప్పడేది. అణంగం తావత్, ఆ అనంగునియే ఉవాలహిస్సం, ఉవాలహిస్సం ఉపాలప్స్యే, అతన్నే కోప్పడతాను నేను. ఎందుకు? నిన్ను కోప్పడి ప్రయోజనం లేదు. అతన్నే కోప్పడాలి. ఎందుకంటే అతనికి భయపడి, నువ్వు అతని శరఘాతానికి భయపడి నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. అవం కుసుమావుహ భగవన్ కుసుమావుహ కుసుమాయుధ నిర్జిదసురాసురో భవి ఇత్తీజనం పహరంతో కహం న లజ్జసి. ఓ అనంగుడా, నిర్జి నిర్జిద సురాసురో, నిర్జిద సురాసురో, నిర్జిత సురాసురో, నిర్జిత నిర్జిత ఓడించినటువంటి సురాసుర, సురాసుర, సురాసురులందరినీ కూడా నువ్వు గెలిచావు. భవి ఈ భవి భూత్వా, అలా ఆ సురాసురులందరినీ కూడా జయించినటువంటి నువ్వు ఇత్తీజనం, ఇత్తీజనం ఈ యొక్కటువంటి స్త్రీ జనాన్ని, ఇత్తీజనం, కొంతమంది సకారం వస్తే దానికన్నా ముందు ఇకారం చేరుస్తారు. ఇత్తీజనం, ఈ స్త్రీజనము, స్త్రీజనమును పహరంతః, పహరంతో, ప్రహరన్, కహం కథం నలజ్జసి, నీకెందుకు సిగ్గుగా అనిపించటం లేదు? నీకెందుకు లజ్జ కలగటం లేదు? నువ్వు సురాసురులనందరినీ జయించిన వాడివి.
అలాంటిది ఇక్కడ ఒక అబలని ఈ విధంగా ఆహ్, ఆహ్, పహరంతః, పహరంతః ఈ విధంగా కొట్టటానికి ఆహ్, మదన బాధనకు లోను చేయటానికి కహం న లజ్జసి. కహం న లజ్జసి, కథం న లజ్జసి. నీకెందుకు సిగ్గుగా అనిపించటం లేదు? నీకెందుకు లజ్జగా అనిపించడం లేదు? అని మన్మధుడిని ఉపాలంబనము చేస్తూ ఉన్నది. ఇది. ఇది ఒక ఎక్స్‌ట్రా సెంటెన్స్ అంటే కానీ ఆ పేపర్‌లో ఉండడం మూలాన. హ్మ్. ఆహ్, ఇంకో గ్రూప్‌లో గూడా నేను జెప్పాను. ప్రాకృతంలో గనక మీకేదన్నా ఔట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అని జెప్తే దాన్ని అటెంప్ట్ చేసేసేయండి. మీకెంతొస్తే అంతే అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ నిన్న ఆహ్, నామవాచకాలు పేర్లలో కూడా పేర్లు మార్పు రాకూడదు కదా! పేర్లు యాస్ ఇట్ ఈస్‌గా ఉండాలి గదా! ఆహ్, పేర్లెందుకు మారినయి అని అడిగారు నిన్న ఎవరో ఒకరు. అయితే ఇన్ నిన్న ఇక్కడికి మా దగ్గర కింద రామ ఉత్సవం అవుతూ ఉంటే, అక్కడ చూస్తే హిందీ పాటలలో రామ్ సియా రామ్ అంటున్నాడు. సియారాం సీతారాంకి సియారాం అయిపోయింది. రాము లఖన్, రాము లఖన్ అన్నాడు. రాము లక్ష్మణ్ కాస్త లఖన్ అయింది. అలా వాడుక భాషలో పేర్లు కూడా కొంచెము వాళ్ళకెలా ఉచ్చారణ సౌలభ్యం ప్రాకృత భాష అంతా కూడా చాలా వరకు ఉచ్చారణ సౌలభ్యం కొరకు. మనకిది కొంచెం సంస్కృతం చదువుకొని అలవాటయిపోయి మనకి ఈ ప్రాకృతం చదవడం కొంచెం కష్టంగా అనిపిస్తున్నది గానీ, ఆ రోజులలో ఇది వాడుక భాష. వాడుక భాష గాబట్టి అప్పుడు వాళ్ళకేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకు తెలుగులో గూడా ఆహ్, పోతన భాగవతం అది రచించినప్పుడు పోతన భాగవతం కే పూర్తిగా వాడుక భాషలో రచించినది. స అది ఇప్పుడు మనకి చదవాలి అనంటే కొంచెం డిక్షనరీ పక్కన పెట్టుకోవాల్సినటువంటి ఆహ్, అవసరం. అలా వాడుక భాషలో ఏవైతే పదాలున్నాయో దాని యొక్క ప్రయోగము ఎక్కువగా జరుగుతుంది. అలా నామవాచకాలలో కూడా మార్పులు రావచ్చు. సరే. మనం పాఠానికొస్తే అభిజ్ఞాన శాకుంతలం. రెండవది అభిజ్ఞాన శాకుంతల. ఈ అభిజ్ఞాన శాకుంతలం యొక్క కథని మీకు చెప్పక్కర్లేదు. మీకందరికీ తెలిసినదే. ఇందులో మీకు పంచమాంకంలో నుంచి కొంచెం చిన్న భాగం తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కథ ఏంటి అనంటే ఆహ్, శకుంతల గర్భవతిగా ఉన్నటువంటి శకుంతల ఆహ్, గౌతమి అని ఒక వృద్ధ తాపసిని శ్రాంగదేవుడనే ఒక యువకుడిని సన్యాసి ఒక బ్రహ్మచారిని. బ్రహ్మచారి శకుంతలను తీసుకొచ్చి రాజు దగ్గర దింపడానికి వచ్చారు. కానీ రాజు అప్పటికే దుర్వాస మహర్షి యొక్క శాపం చేత శకుంతల ఎవరో అన్నది మర్చిపోయాడు. ఆ మర్చిపోయి శకుంతలని సాదరంగా ఆహ్వానించలేదు. ఆ సమయంలో శకుంతల యొక్క అంతరంగం శకుంతల దుష్యంతునితోటి మాట్లాడేటటువంటి సందర్భం తనని తాను అతని యొక్క భార్యని తన వివాహమాడాడు. గాంధర్వ విధిలో వివాహమాడాడు అని చెప్పడానికి ఆమె రకరకాలుగా ప్రయత్నించింది అతనికి గుర్తు చేయడానికి. ఏ ఆహ్, ఆశ్రమంలో కణ్వ మహర్షి ఆశ్రమంలో తనని గాంధర్వ విధిలో వివాహం చేసుకున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేయటానికి ఆమె పలు విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నది. ఆ ప్రయత్నమే ఇక్కడ మనకిప్పుడు ఇచ్చినది. ఈ భాగంలో మీరు శకుంతల యొక్క అస్తిత్వాన్ని కూడా చూడొచ్చు. కాళిదాసుకి స్త్రీ స్వభావం మీద, స్త్రీల మీద ఎంతటువంటి గౌరవాదరాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు మీకిక్కడ ఉన్నటువంటి శకుంతల యొక్క మాటలలో బోధపడుతుంది. అయితే మనం ప్రాకృతం వైపుకే వెళ్దాము. శకుంతల అపవార్య ఆత్మగతం. అపవార్య అంటే పక్కకు తిరిగి స్టేజ్ మీద ఉన్నటువంటి రంగస్థలం పైన ఉన్నటువంటి మిగతా అందరికీ వినపడకుండా పక్కకు జరిగి తన తనలో తనే అనుకుంటున్నది. ఏదం అవత్తాంతరం గతే తారిసే అణురాయే కిం వా స కిం వా సమరావిదే స సుమరావిదేన ఏదం అవత్తాంతరం అవత్తంతరం ఏతద్ ఇదం అవత్తంతరం అవస్థాంతరం గదే గతే తారిసే తాదృశే
అణురాయే అనురాగే కిం వా సుమరావిదేన సుమరావిదేన స్మారితేన. ఇప్పుడు రాజు ఆ అమ్మాయి ఏమనుకుంది? అంత చక్కగా వస్తే, మరి ఆవిడకి వనదేవతలందరూ కూడా రా రాజాస్థానంలోనికి ఆమె వెళ్ళడానికి తగినటువంటి ఆభరణాలన్నీ ఇచ్చినాయి. వస్త్రాలన్నీ ఇచ్చినాయి. అలా మేలి ముసుగు వేసుకొని ఆమె రాజసభకి వచ్చింది. వస్తే మరి రాజేమో ఆమెని సాదరంగా ఆహ్వానించటం లేదు. ఈ అమ్మాయి ఎవరు అన్నట్టుగా చూస్తున్నాడు. నేనేమి వివాహం చేసుకోలేదు అని అంటున్నాడు. ఇది ఇలా ఉన్నటువంటి ఈ అవస్థని చూస్తూ ఉంటే ఏదమవద్ధంతరం గదే. ఇటువంటి అవస్థాంతరము పొందినప్పుడు అంటే తన భర్తయే తనని గుర్తించనటువంటి సందర్భము వచ్చినప్పుడు తాదృశే అటువంటి ఆ కణ్వాశ్రమంలో కలిగినటువంటి అణురాయే ఆ అనురాగాన్ని కిం వా సుమరావిదేణ కిం వా స్మారితేనా అతనికి ఏమన్నా గుర్తు ఉండగలుస్తుందా? ఇక్కడ నాకు ఆహ్, ఆహ్, ఇట్లా నిండు సభలోకి గర్భవతినైన నేను వచ్చినప్పుడు అతను ఆహ్వానించలేకపోతే, అతను నన్ను ఆహ్, దరి చేర్చుకోలేకపోతే, ఇప్పుడు నేను నా యొక్కటువంటి అనురాగాన్ని పూర్వపు అనురాగాన్ని గుర్తు చేసినంత మాత్రం చేత ఏం ప్రయోజనం ఉంది? అతని మనసులో గనక అనురాగం ఉంటే ఈ పాటికి నన్ను ఆహ్వానించేవాడు. లేని విషయాన్ని నేను గుర్తు చేసి కిం వా స్మారితేన కిం వా సుమరావిధేణ ఇది గుర్తు చేసినందువల్ల ప్రయోజనం ఏముంటుంది అనుకోని అథవా అత్తాదానిం మే సోఅణ్ణిజోత్తి వివాసిదం ఏను. అథవా అథవా లేనట్లయితే అత్తాద అత్త ఆత్మ దాడిం ఇదానిం మే సోఅణ్ణిజో సోఅణ్ణిజ్జో శోచనీయ తి ఇతి వివాసిదం ఏనం వ్యవసితం ఏతత్. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా అంటే, నా ప్రేమని నేను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా వేరే విషయం ఏది లేదు. ఆత్ ఆత్మా ఇదానీం ఆత్తాదానిం మే ఆత్తాదానిం నా నన్ను నేను శోచ సో అణిజ్జో శోచనీయ ఇట్లా ప పూర్వపు అనురాగం గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, అంతకన్నా శోచనీయమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. ఇది వివాసిదం ఏదం. ఈ రకంగా జరిగింది. నా ప్రేమని నేనే అతనికి నా పట్ల ఉన్నటువంటి ప్రేమను నేను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరము వచ్చింది. ప్రకాశం పైకి ఇలా మనసులో అనుకోని పైకి అంటున్నది. అజ్జౌత్త, అజ్జౌత్త ఆర్యపుత్ర ఇత్యర్థోక్తే అని చెప్పి ఆపింది. ఆర్యపుత్ర అన్న పిలుపు కేవలము భర్తకి భర్ భార్య భర్తను పిలిచేటటువంటి పిలుపు. ఆ పిలుపు చ పిలుస్తూ ఇతనికి తను భర్తగా తను నా భర్తని అని నన్ను తన భార్యనని గుర్తించనప్పుడు నేనిలా పలకవచ్చా అని కొంచెం అనుమానంతోటి అర్థోక్తే ఆగింది. ససంది ససంయిదే దానిం పరిణేయే న యేసో సముదారో అని ఆర్యపుత్ర అని సగంలో ఆపి సంశయిదే సంశయిత దానిం ఇదానిం పరిణేయే పరిణయే న ఏసో న ఏషః సముదారో సముదాచారః. ఇలా ఇలా నువ్వు అంటున్నావు. ఏ నన్ను నేను నా ప్రేమని నీకు గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అగత్యము రావడం అనేది సంశయదే దానిం. సంశయిదే దానిం. నువ్వు ఇప్పుడు సంశయిస్తున్నావా? పర్య అనుమానం కలుగుతూ ఉన్నదా నీకు? సందేహం కలుగుతున్నదా? పరిణయేణ ఏషః పరిణయే న ఏషః సముదారో. ఓహ్! ప్రభువా ఇది నీకు సముదాచారము కాదు. పరిణయే నా ఏష. పరిణయే నువ్వు ఆల్రెడీ పరిణయం చేసుకున్నావు. పరిణయం చేసుకున్న తర్వాత న ఏషః, న ఏషః ఇది కాదు. ఏది కాదు? సముదాఆరో సముదాచారము కాదు. పోరవ నజుక్తం నామ దే పురా అస్సమపదే సహవత్తానాహి ఆం ఇమం జనం సమ అప్పువ్వం సంభావి సంపదం ఈరిసేహిం
అక్కరేహిం పంచ పంచాక్షిదం. పంచాక్షిదం. పౌరవ, పౌరవ. ఇంతకుముందు జవుత్తా అని పిలిచింది. అతడు మరి పరిణయం చేసుకున్నదే మర్చిపోయాడు కాబట్టి, ఇంకా ఆర్యపుత్ర అన్న పిలుపులో అర్థం లేదని పౌరవ అనేసింది. పౌరవ నజుక్తం, నజుక్తం నామ. ఇదంతా నువ్వు చేస్తున్న పనేది కూడా ఉత్తమమైనటువంటిది కాదు. నజుక్తం, నయుక్తం ఇది సరి అయినది కాదు. పురా ఎంచేతనంటే పూర్వకము అస్సమ పదే ఆశ్రమ పదే సహవత్తానాహి అహం సహ సహావ స్వభావ ఉత్థాన ఉత్థాన హి అహం హృదయం. స్వభావోత్థాన హృదయం. నీ స్వభావ ప్రకారంగా అంటే ఆ సమయంలో ఆ ఆశ్రమ ప్రాంతంలో నా అప్పటి వయస్సులో నా యందు స్వభావాన్ని ఉత్థానము చేసి నా హృదయ స్వభావాన్ని అంటే ప్రేమ భావాన్ని నాలో పెరిగించి ఇమం జనం ఈ ఈ జనాన్ని ఈ మనిషిని సమ అప్పువం సంభావ్య సమ అప్పువం సమయపూర్వం సంభావ్య ఆ సమయంలో నాలో ప్రేమ కలిగింపజేసి ఆ ప్రేమకి తగిన విధంగా ఆ రోజు ప్రవర్తించి గాంధర్వ విధిలో వివాహము చేసుకొని సమ అప్పువం సంభావ్యం సమయ పూర్వం సమయ పువ్వం పూర్వం సంభావ్య సంపదం సంపదం సాంప్రతం ఈరిసేహిం ఈరిసేహిం ఈ విధంగా ఈదృశైహి అక్కరేహిం అక్కరేహిం అక్షరములతో పంచాఖ్యిదం ఈ విధంగా ప్రత్యాఖ్యాతం. ఈ విధంగా నేను వివాహం చేసుకోలేదు అనటము, ఈ మాటలు మాట్లాడటము, ఈ అక్షరాలు పలకటం అనేది ఏమైనా సబబుగా ఉందా అని అడుగుతోంది. రాజా కర్ణోపితాయ శాంతం పాపం. ఒక చిన్న శ్లోకము సంస్కృతంలోనిది. వ్యపదేశం ఆవిలయితుం కిమీహసే జనమిమం చ పాతయితుం కూలంకషేవ సింధు ప్రసన్నం అంబస్తటతరుంచ. ఆమె పౌరవ అన్నది కదా, పౌరవ నీకు ఇది యుక్తం కాదు అంది. అంటే పురువంశంలో జన్మించినటువంటి వాడికి నీకు ఇది యుక్తం కాదు అనగానే రాజుకి చాలా బాధ కలిగింది. శాంతం పాపం అట్లాంటి మాటలు రాజు వినదలుచుకోలేదు. ఎందుకంటే పౌరవులు ఎప్పుడూ కూడా పూర్వ దేశంలో ఎప్పుడు కూడా ఏ పాపమును చెయ్యనటువంటి వాడు. అలాంటి వాళ్ళ చేత నువ్వు ఇలాంటి పని చేయిస్తున్నావే, ఇలా వ్యపదేశమావలి ఆవిలయితుమ్కి మీహసే. నువ్వు ఏంటి మా కుటుంబం పైన మా వంశం పైన ఒక వ్యపదేశం, ఒక మచ్చని తేవాలి అని నువ్వు ఒక మురికిని పులమాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఎలా ఉంది ఇది అంటే కూలంకషైవ సింధు ప్రసన్నం అంబు తటతరు. కూలంకష ఇవ కూలంకషము ఆ నది ప్రవాహము, వరద నీటి ప్రవాహము ప్రసన్నం అంబుహు తటతరుంచ. ప్రసన్నమైనటువంటి నిర్మలంగా ఉన్నటువంటి అంబహ నీటిని తటతరుంచ దాని పక్కనే దానిని ఆనుకొని ఉన్నటువంటి చెట్టుని కూడా పాడు చేస్తుందే. అలా నువ్వు పాతయితం దాన్ని పడగొట్టాలని చూస్తుంది. అలా నువ్వు ఏంటి నన్ను నా వంశాన్ని కూడా కూలద్రొయ్యాలనుకుంటున్నావా అని అంత కఠినంగా మాట్లాడారు ఆ అమ్మాయితోటి శకుంతల. హోదు జయి పరమత్తతో పరిగ్రహ సంకిణ తు ఏవం పౌత్తం. పోదు సరే భవతు నామ ఏమైనా సరే నువ్వు అలా అనుకుంటే నీ కుటుంబం పైన నీ వంశం పైన నేను మచ్చ తెస్తున్నాను అనుకుంటే ఈ జయి ఎది పరమత్తతో పరమార్థత పరపరిగ్రహ సంకిణ పరపరిగ్రహ శంకిన ఇతర స్త్రీలని నువ్వు గ్రహిస్తున్నాను అనేటటువంటి శంక తుయే ఏవం పవుత్తం తుయే త్వయా ఏవం పవుత్తం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నట్టే పరమార్థత పరమార్థత నిజంగా నువ్వు
ఇతర స్త్రీని పరిగ్రహించడం కోసం పరిగ్రహించాల్సొస్తున్నది అనేటటువంటి సందేహం చేత నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, అహిణ్ణా ఏణ ఈమిన తుహ సందేహం అవనయిస్సం. ఆహ్, ఆహ్, అహిణ్ణా, అహిణ్ణానేన అహిణ్ణానేన అభిజ్ఞానేన ఈ ఈమిడ అనేన తుహ తవ సందేహం అవనయిస్సం అపనేష్యామి. అలా అయితే పర్వాలేదు. నేను ఒక అభిజ్ఞానం చూపించి నీకు నేను గుర్తుని చూపించి నీ సందేహాన్ని నేను తీరుస్తాను అని. రాజు ఉదారః కల్పః. బావుంది. కరెక్ట్‌గా ఉంది ఈ పద్ధతి. నువ్వు అభిజ్ఞాన గుర్తుని చూపించు నాకు అన్నాడు. అనంగానే ఆ అమ్మాయికి ఉంగరం ఇచ్చాడు గదా! అంతకుముందు ఈ ఉంగరంలో ఉన్నటువంటి అక్షరాలు చదువుకుంటూ ఉండు. ఆ అక్షరాలు పూర్తయ్యే నాటికి నేనొచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. ఆ అక్షరాలు అయిపోయినాయి. ఆ అమ్మాయి గర్భవతి అయింది. 7 నెలల నిండు గర్భిణి అయింది. అయినా రాజు రాలేదు. ఆ ఉంగరం చూపించాలి అనుకుంది. హద్దర హద్దర. అందులోనూ ఆ అమ్మాయికి అనసూయ, ప్రియంవదలిద్దరూ గూడా గుర్తు జేస్తారు. "నువ్వు జాగ్రత్త ఈ ఉంగరము ఆహ్, వేలికి పెట్టుకొనుండు. అవసరం వచ్చినప్పుడు వాడుకో" అని గూడా చెప్పారు. వాళ్ళు హెచ్చరించారు ఆ అమ్మాయిని. హద్దర హద్దర. అంగుళి అసున్నా మే అంగుళి. హద్దర హద్దర. అయ్ హాదిక్ హాదిక్. అంగుళి అంగుళి ఆ! అసుಣ್ణ మే అంగుళి. అంగుళీయక అసుಣ್ణ శూన్య మే అంగుళి. నా వేలు అయ్యో! నా వేలు పైన ఉంగరము లేదే. ఇది సవిషాదం గౌతమి ఇ అవేక్షతే. నూనం సక్కావదార ఆరభ్యం దరే సయిత్థితం వందమాణాయే తుహ హత్తాదో పబ్బట్టం అంగుళీయం అంగుళీఅం. నూనం నూనం సక్కావదారభం సక్కావరాబ్ ఆరభం దరే ఆ! సక్కావ సక్కావదార శక్రావతార బృందరే అభ్యంతరే సయిత్థితం శచీతీర్థం వందమానాయాః. అక్కడ మనం దారిలో వస్తూ ఉండగా శక్రావతారాభ్యంతరే ఆ శక్రావతార మార్గంలో శచీతీర్థంలో వందమానాయే నమస్కరించుకుంటూ ఉన్న సమయంలో తుహహత్తాదో తమ హస్తాత్ పబ్బట్టం ప్రభ్రష్టం అంగుళీఅం అంగుళీయకం. అక్కడ జారిపోయి ఉంటుంది. ఆ నీళ్ళల్లో ఆ తీర్థంలో నువ్వు చక్ర శచీ తీర్థంలో తర్పణము లేదా నమస్కారము నదికి నమస్కారం చేసుకుంటున్న సమయంలో ఉంగరం పడిపోయి ఉండవచ్చు. రాజా సస్మితం. ఇదం తు ప్రత్యుత్పన్నమతి స్త్రైణమతి యదుచ్యతే. రాజు నవ్వుతున్నాడు. ఆహా! ప్రత్యుత్పన్నమతిః. ఏ ఆ ఉంగరం చూపిస్తానంది. ఉంగరం చూపించలేదు కదా! ఆ నీళ్ళలో పడిపోయింది అంటే, ఆహాహా! ఇలానే ఆడవాళ్ళందరూ గూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు. ప్రత్యుత్పన్నమతి అంటే, ఆ సమయానికి ఏది వస్తే, ఏది తోస్తే అది చెప్పటం అనేది. తత్ ప్రత్యుత్పన్నమతిః స్త్రైణమితి యదుచ్యతే. శకుంతల ఎత్తదావవహిన దంసిదం బహుత్తణం అవరందే కహైసం. పాపం ఈ అమ్మాయి ఇంకా తనని తాను నిరూపించుకోవాలి అని ప్రయత్నం చేస్తోంది. రాజు అంత ఆ ప్రత్యుత్పన్నమతి అని సమయానుకూలంగా మాట్లాడతారు జనాలు, స్త్రీ జనాలు అని అంటే కూడా ఆమె ఇంకా ప్రయత్నం చేస్తోంది. యత్థా అత్ర దావ తావత్ వహిన విధిన దంసిదం దర్శితం బహుత్తణం ప్రభుత్వం. చూడు ఇప్పుడు ఏమైంది? అసలు రాజు గుర్తుపట్టలేదు. గుర్తు చేద్దాము అనంటే ఆ ఉంగరం కూడా కనబడకుండా అయిపోయింది. ఇది నా విధి ఈ రకంగా ఉందన్నమాట. విధినా దర్శితం వహినా దంసిదం బహుత్తణం. ఇది నా నా విధి అలా ఉన్నది. అవరందే కహైసం. ఓకే. అయితే పర్వాలేదు. అవరందే, అపరంతే. ఇంకొకటి కహయిస్సం, కథయిష్యామి.
అని ఇంకొకటి విషయం గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. నా ఎక్కిసమం ది ఆహే నోమాలి ఆమండవే నళినీపత్త బాణగదం ఉదాం తుహహత్తే సంనిహితం ఆసే. ఒక కథ చెప్తోంది ఆ అమ్మాయి. వాళ్ళిద్దరూ ఇద్దరు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని, ఇంటిమేట్ విషయాన్ని, వాళ్ళిద్దరి మధ్యనే ఉన్నటువంటి ఒక విషయాన్ని, ఒక మాటని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తోంది. నం ఎక్కిసిమం నను ఎక్కిసమం ది ఆహే ఎక్కిసిమం ఏకస్మిన్ ది ఆహే దినే ఒక ఒక ఫలానా ఒక రోజున నోమాలి ఆమండవే నోమాలి నవమాలిక ఆమండవే మండపే ఒక నవమాలిక పొదరింటి నందు నళినీ పత్త బాణగదం ఉదయం నళినీ పత్త నళినీ పత్ర ఒక తామరాకు యందు బాణగదం ఆ నళినీ పత్రాన్నే బాణగదం భాజనంగా చేసుకొని గిన్నెలాగా ఒక దొప్పలాగా చేసుకొని ఉదం ఉదకం తుహహత్తే తుహహత్తే తవ హస్తే నీ చేతుల్లో సన్నిహితం ఆసీత్ సన్నిహితం ఆసీత్ నీ దగ్గర ఉంది. ఆ ఆ నీళ్లు ఒక దొప్పలా తామరాకులు ని ఒక దొప్పలాగా చేసుకొని భాజనంగా చేసుకొని భాజనానికి ఏమన్నారు దీంట్లో బాణ ఒక గిన్నె దొప్పలాగా చేసుకొని అందులో ఉన్నటువంటి నీళ్లు నీ దగ్గర ఉన్నాయి. శ్రౌతవ్యమిదానీం సంవృతం. ఆ! ఆ! బావుంది కథేదో. శ్రౌతవ్యమిదానీం సంవృతా. వినటానికి చాలా మధురంగానే ఉంది. వినదగ్గట్టుగానే ఉంది ఈ కథంతా అంటున్నాడు. ఇంకా ఆయనకి గుర్తు రావటం లేదు. తక్షణం మహాపుత్తకిదఓ దీహ దీహాపాంగోణామ హరిణపోదవో ఉవట్టిదవు. తక్షణం తత్క్షణం మహాపుత్తకిదవో మే పుత్తకిదఓ పుత్ర కృతః దీహాపాంగో దీర్ఘాపాంగో నామ హరిణపోదవో ఒక హరిణ పోతము ఉవట్టిదో ఉపస్థిత. ఆ సమయంలో నీ చేతుల్లో ఆ నీళ్ల పాత్ర ఉన్నటువంటి సమయంలో నా చేత పుత్తకిద ఓ పుత్రునిగా పెంచబడినటువంటి పుత్రునిగా చేయబడినటువంటి దీహాపాంగోనామ హరిణపోదవు దీర్ఘాపాంగం అనేటటువంటి పేరు గల ఒక జింక పిల్ల వట్టిదో వచ్చింది అక్కడికి. తదోతు ఏ దావ కుడమం ఏసో పిబదుత్తి అణు అంపిణ ఉవచ్చం దిదో వు అ ఏణ తదో తదా తుయే త్వయా దావ దావ అయం గుడమం ప్రథమం ఏసో ఏషః పిబదు పిబతు తి ఇతి అణుకంపిణ అనుకంపినః ఉవచ్చదం ఉవచ్చందిత దిదో ఉదకేణ ఉదకేన. అప్పుడు ఆ సమయంలో తదా ఇక్కడ రాయలేదు. తదా తుయే దావ పడమం తావత్ త్వయా నీ చేత తావ పుడమం ఏసో పిబతు తి. అయ్యో పాపం ఈ జింక పిల్ల దాహంతో వచ్చినట్టుంది. పుడమం ప్రథమం ఏషః పిబతు ఏషః ఈ జింక పిల్ల పిబదు పిబతు తి ఇతి అణువంపిణ అనుకంపనము తోటి దయ తోటి ఉవచ్చం ఉవచ్చన్ ఉవచ్చం చెప్పి దిదో దత్తః ఉ అణే ఉ అయణ నీళ్లను ఆ ఉదకమును పాపం ఇది ముందు దీనికి తాగనీలే అని ఆ నీటిని నువ్వు ఇచ్చావు. కానీ నవుణసో అదే అపరి ఆదు హత్తాభాసం ఉవగదు. కానీ ఆ జింక పిల్ల నవుణసో దే నవుణ ఉణ న పునః సహ సే దే తే అపరి ఆదో అపరిచయాత్ అపరి ఆదో అపరిచయాత్ హత్తాభాసం హస్తాభ్యాం
ఉవగదు. ఉపగతః. కానీ ఆ జింక పిల్ల మాత్రము గుణసోదే ఆ పరి అదు అపరిచయాత్. ఇంతకు ముందు నీతోటి ఎటువంటి పరిచయము లేని కారణం చేత హస్తాభాసం నీ హస్తములతో ఉన్నటువంటి నీటిని నా ఉద్వగ నా ఉవగతో నా ఉవగదు తీసుకోలేదు. ఆ నీళ్ళను వేయబోయినా కానీ అది అపరిచయాత్ హస్తాభాసం ఈ చేతుల్లోంచి తీసుకునేటటువంటి అభ్యాసము లేని కారణం చేత నా నా ఉవగదు తీసుకొనలేదు. పశ్చాత్తస్సిం ఏవ మయే గహీదే సలిలే కిదో తేణ కిదోదేణ పణవు. పశ్చాత్తస్సిం పశ్చాత్తస్సిం పశ్చాత్ తస్సిం ఏవ తస్సిం తస్మిన్ ఏవ మయే మయా గహీదే గృహీతే సలిలే సలిలే కిదో దేణ అనేన కిదో దేణ కిదో దేణ పణవు పణవు ప్రణయ కృత ప్రణయ. ఆ పశ్చాత్ కాసేపు అయిన తర్వాత నీ దగ్గర నుంచి నీళ్లు తీసుకోలేదు అపరిచయాత్. మళ్ళీ పశ్చాత్ ఆ తర్వాత తస్మిన్నేవ అదే నీటిని ఆ దొప్పలో ఉన్నటువంటి నీటిని మయా గృహీతే నేను తీసుకోగానే ఆ దొప్ప నా చేతిలోకి తీసుకోగానే సలిలే కిదోదేణ పణవు ఆ ఆ నీటి యందు ప్రేమ కలిగింది. అంటే ఇక్కడ పొయిటికల్ గా చెప్పటం ఆ నీటి యందు దానికి ప్రేమ కలిగింది. అంటే ఆ నీటిని తాగింది. నీ చేతుల్లో ఉన్నప్పుడు తీసుకోలేదు. కానీ నా చేతుల్లోకి ఆ నీటిని తీసుకోగానే ఇవ్వగానే ఆ జింక పిల్ల నా దగ్గరకొచ్చి ఆ నీటిని తాగింది. దాని యందు ప్రణయము కలిగినది అనంటే దాని యందు ప్రేమ కలిగింది. దాని యందు నమ్మకము, ధైర్యము కలిగింది. తదో ఇత్తం పహసిదో సిసవ్వో సగంధేషు విసస్సది దువే విఖుయేత్త అరండ అరండ అత్తి అరండ అత్తి తదో తదా ఇత్తం పహసిదోసి ఇత్తం ఈ విధంగా పహసిదోసి ప్రహసిత నువ్వు ప్రహసితోసి నువ్వు ఈ విధంగా నువ్వు నవ్వావు ఏమని అని అంటే సవ్వో సర్వ సగంధేషు సగంధేషు విసస్సది విశ్వసితి దువే ద్వౌ ద్వౌ విఖుయేత్త విఖుయేత్త ఆరణ్యక ఇది విఖుయేత్త ద్వౌ అపి ఆరణ్య అత్తి ఆరణ్యకములే మీరు కూడా ఇద్దరు కూడా నువ్వు ఈ విధంగా అంటూ పహసిద నువ్వు నవ్వావు ఏమనంటే సర్వ అందరూ కూడా సవ్వో సగంధేషు విసస్సది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జాతి వాళ్ళనే సగంధేషు అంటే తమ తమ జాతి వారి అందు మాత్రము విసస్సది విశ్వాసం కలిగి ఉంటారు, నమ్మకం కలిగి ఉంటారు. దువ్వే ఇద్దరు కూడా విఖుయేత్త అరణ్యతి మీ ఇద్దరు కూడా ద్వావపి ఆరణ్య ఇది ఆరణ్యకౌ ఇది మీరిద్దరు కూడా ఈ అరణ్యంలో ఉండేటటువంటి వాళ్ళే కాబట్టి అడవిలో ఉండే కాబట్టి మీరందరూ ఇద్దరిని కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అట్లా నమ్మకం ఉంటుంది. అందుచేత ఉభావపి కలు అత్ర ఉభావపి దువే విఖుయేత్త అరణ్యతి ద్వౌ విఖు ఖలు ఎత్త ఈ విధంగా ఎత్త ఇదం ఆరణ్య అత్తి అరణ్యకులే కదా. అందుకనే నీ మీద నమ్మకం. నేను పరిచయం చేత నా దగ్గర నుంచి నీళ్లు తీసుకోలేదు. కానీ మీరు ఇద్దరు కూడా ఆరణ్యకులే కాబట్టి నీ దగ్గర నుంచి నీళ్లు తీసుకుంది అని నువ్వు పహసిద నువ్వు నవ్వావు అని గుర్తు చేసింది. గుర్తు చేస్తే ఇంకా రాజుకి గుర్తు రావటం లేదు. ఏవమాదిభిః
ఆత్మకార్య నిర్వర్తితేన నేన అనృతమయ అమృతమయ సారీ ఇక్కడ తప్పుబడింది. అమృతమయ వాగ్మధుభిః ఆకృష్యంతే విషయిణః. ఇలాంటి మాటలే తీపి తీపి మాటలు చెప్పి, తీయటి కథలు చెప్పి, మంచి మంచి మాటలు చెప్పి అనృతమవి ఇవి వాళ్ళు అనృతమే కదా! నివర్తితీనాం అనృతమయ వాంగ్మయ వాంగ్మధుభిః. ఈ రెడ్ రెడ్ లైన్‌లొచ్చి కష్టం. ఆత్మకార్య నిర్వర్తితి నిర్వర్తితిన నిర్వర్తినీనాం నిర్వర్తితి నిర్వర్తితినీనాం అనృతమయ అనృతమయ వాంగ్మధుభిః. అనృతాలన్నీ కూడా వాంగ్మధుభిః చక్కటి తియ్యని మాటలతోటి ఆత్మకార్య నిర్వర్తినీనాం ఆత్మకార్య నిర్వర్తనము దలచినటువంటి వాళ్ళు తమ తమ పనులు సాగించుకోవాలి అనుకునేవాళ్ళు నిర్వర్తినీనాం ఆకృష్యంతే విషయణః. ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళు ఆకర్షిస్తారు అనగానే అప్పుడు ఇంకా చాలా కోపం వచ్చింది పాపము శకుంతలకు. కోపం వచ్చి ఇలా అంటోంది. అన్నజ్జ ఇది చాలా ఆ అమ్మాయి గురించి చెప్పినటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి వాక్యం. అన్నజ్జ అత్తను హహ 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 ఆణుమాణేన పేక్కసి. అన్నజ్జ అనార్య ఇంతకుముందు ఆర్యపుత్ర అని పిలవబోయింది. ఇతడు వివాహాన్నే నమ్మటం లేదు కదా అని పౌరవాలోకి మార్చింది. ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు రాజు మాట్లాడేటప్పటికి వెంటనే ఆమె ఆర్య పదాన్ని నుంచి అనార్యుణ్ణి చేసేసింది ఆయనను. అనార్య ఆత్మ అత్తండో ఆత్మనః హ అ ఆణుమాణేన హహ హ ఆ ఉండాలి. హృదయ ఆణుమాణేన అనుమానేన ప్రేక్షసి. నువ్వంతా కూడా ఒక అనుమానంతో చూస్తున్నావు. స్త్రీలు ఇలా ఉంటారు, స్త్రీలు అలా ఉంటారు, అబద్ధాలు ఆడతారు, చక్కటి తీయటి మాటలతోటి ఆకర్షిస్తారు, అబద్ధాన్ని కూడా నిజంగా చేస్తారు వాళ్ళ పనులు చేసుకోవడానికని. ఇట్లాంటివి అన్ని రకాలైనటువంటి మాటలు నువ్వు అనుమానేన ప్రేక్షసి. నీ హృదయంలో ఏదో ఒక అనుమానం పెట్టుకొని నువ్వు ప్రేక్షసి చూస్తూను ఉన్నావు. కోదాణి అಣ್ಣు దమ్మ కంచు ప వేసినో వేసినో తిణ చెಣ್ಣ కూవోవ మస్సతుహ అణుకిదం పడివదిస్తది. ఇంత భయంకరంగా ఆమె గట్టిగా నిండు సభలో రాజుని ఈ విధంగా అంటుంది. కోదాని కహ ఇదానీం అన్నః అన్యః ధమ్మ కంచుక ధర్మ కంచుక అప్పవేసిను. అప్ప అంటే పైన వేసుకున్నది కంచుకము. అప్పవేసిను కంచుక ప్రవేశిన తిణచన్న కూవోవ తృణచన్న తిణ గడ్డి తృణచన్న కూవోవ తృణచన్న కూవోవ కూప ఇవ మస్స తుహ అణుకిదం పడివస్తది. మస్స తుహ అణుకిదం కూపోపమస్య కూవోవమస్స తుహ తవ అణుకిదం అనుకృతిం పడివదిస్తది ప్రతిపత్స్యతే. కోదాణి అన్నః ఇంకెవరు నీకన్నా మించి ఇంకెవరు ధమ్మ కంచుక అప్పవేసిన ధర్మ కంచుకము అనే దానిని అప్పవేసిన దానిలో ప్రవేశించి ధర్మ కంచుకంలోనికి ప్రవేశించి కంచుకం అంటే పైన వేసుకునేటటువంటి ఒక అంగారక, ఒక పెద్ద గౌను లాంటిది. ఇక్కడ ఈ రాజుగారు ఏమేసుకున్నాడు? ధర్మ కంచుకము అనేటటువంటి ఒక పైన పొర వేసుకున్నాడు. ధర్మం అనేటటువంటి ఒక కంచుకాన్ని కంచుకాన్ని ప్రవేశిన
అందులోకి ప్రవేశించి, ప్రవేశించి తిడచ్చండ కూవోవమస్స. ఎలాంటి వాడివి నువ్వు ధర్మ కంచుకాన్నేసుకున్నావు. కానీ లోపల ఏంటి అంటే తిణచ్చన్న, తృణచ్చన్న గడ్డి అంతటిని కప్పివేసినటువంటి కూవోవమస్స. కూపోపమస్య బావి వలె గడ్డితోటి కప్పివించినటువంటి బావి వలె ఉన్నటువంటి నిన్ను అణుకిదిం అనుకృతిం పడివదిస్తది. ప్ర ప్ర ప్రతిపత్స్యతే ఎవరు గ్రహించగలరు? ఎవరు తీసుకోగలరు? ఎవరు ఇలా ప్రవర్తించగలరు? నీకన్నా మించి ఆ ధర్మకంచకము అనేది దాంట్లో ధర్మకంచకం అనే దాన్ని వేసుకొని నువ్వు ఇంత అధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నావు ఓ అనార్యుడా! పరిగ్రహించినటువంటి భార్యనే నేను పరిగ్రహించలేదు అని అంటున్నావు. ఇంతకన్నా అన్యాయం ఏమీ లేదు. ఇంతకన్నా అధర్మమేమీ లేదు. నీలాగా ధర్మకంచుకాన్ని ధరించి ధర్మం అనేటటువంటి అంగారకాన్ని ధరించి అధర్మపరుడిగా ప్రవర్తించేటటువంటి నువ్వు ఎలాంటి వాడివంటే, ఒక పాడుబడిపోయినటువంటి బావి, గడ్డితోటి కప్పివేయబడినటువంటి బావి ఎలా ఉంటుందో అలా. పూర్వకాలంలో ఏనుగులు అలాంటి వాటిని జంతువులని ఏనుగులు, సింహాలు అలాంటి క్రూర జంతువులను గాని, ఏనుగులు లాంటి వాటిని గాని బంధించాలి అనంటే, ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని పైనంతా గడ్డి పరిచేవాడు. గడ్డి పరిస్తే ఆ జంతువు వచ్చి అందులోకి పడిపోయేది. పడిపోయిన తర్వాత వాళ్ళు పట్టుకునేవారు. అలా, అలా ఒక నువ్వు ఎలాంటి వాడివంటే ఒక టేమింగ్ అన్నమాట. ఒక హ్మ్, బావిలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు. అలా నన్ను వలలో వేసుకున్నావన్నట్టు. ఆశ్రమానికి వచ్చి నువ్వు ఒక ధర్మపరుడిగా ప్రవర్తించి, నన్ను ఈ విధంగా గ్రహించి అధర్మపరుడిగా ప్రవర్తిస్తూ ఉన్నావే. నీకన్నా మించినటువంటి తవానుకృతిం కాయిదానేమన్యః కోదాణి అన్నః కోదాణి అన్నః తుహాడుకిదం పడివదిస్తది. నీకన్నా మించిన వాళ్ళెవరు లేరు. నీలాగా ఇలా ప్రవర్తించగలిగినటువంటి వాళ్ళు ఇంకెవ్వరు లేరు అని. ఇప్పుడు ఇంక రాజుకి కోపం వచ్చింది. కోపం అంటే భయం కలిగింది లోపల నుంచి. అనార్య అన్నది ధర్మకంచకాన్ని ధరించి నువ్వు అధర్మపరుడిగా ప్రవర్తిస్తున్నావు అంది. నిండు సభలో నువ్వు గడ్డి కప్పినటువంటి బావిలాంటి వాడివి అని అంత డైరెక్ట్‌గా అతన్ని నిందించింది. అప్పుడు రాజుకి కొద్దిగా బాధ కలిగి ఆత్మగతం ఇలా అనుకుంటున్నాడు. సందిగ్ధ బుద్ధిం మాం కుర్వన్ అకైతవః ఇవాస్య కోపలక్షతే. సందిగ్ధ బుద్ధిం మాం కుర్వన్. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి మాటలు సందిగ్ధ బుద్ధిం మాం కుర్వన్. నన్ను సందేహంలో ముంచుతూ ఉన్నదే. అకైతవ ఇవాస్య కోపః లక్ష్యతే. అస్యాహ కోపః. ఈ అమ్మాయి కోపము అకైతవ ఇవ లక్ష్యతే. అకైతవ ఏ కారణం లేని దానిలాగా కనపడటం లేదే. ఈ అమ్మాయిది అకైతవ. ఒక కైతవము లేనిది. ఒక ఆహ్, మాయ కలిగినటువంటి ఈ దానిలాగా ఒక మిషతో కూడిన ఉన్న దానిలాగా కనపడటం లేదే. కనపడక నన్ను సందిగ్ధ బుద్ధిం కుర్వన్. నన్ను సందేహంలో పడివేస్తూ ఉన్నది. భద్రే ప్రతితం దుష్యంతస్య చేతం. కానీ మళ్ళీ ఆయన ఒప్పుకోలేడు కదా! ప్రకాశం. ఆయన నిజంగా ధర్మ కంచుకాన్ని వేసుకున్నాడు. ఇక్కడ శకుంతలకి తెలియదు శాపవశాత్తు అతను మర్చిపోయాడు అని. కానీ ఆయన నిజంగా ధర్మ కంచుకాన్నే వేసుకొని ఉన్నాడు. అందుచేత ఈ అమ్మాయి ఇంత చెప్తున్నా కూడా ఆయనకి గుర్తు రాకుండా తాను పరిగ్రహించినటువంటి భార్య అని తెలియకుండా ఆ అమ్మాయిని స్వీకరించటం అందులోనూ గర్భవతిగా ఉన్న దానిని స్వీకరించటం అనేది అతనికి సమ్మతమైనటువంటి విషయం కాదు. భద్రే ప్రతితం దుష్యంతస్య చరితం. అమ్మాయి నువ్వేదో మాట్లాడుతున్నావు. కానీ దుష్యంతుని యొక్క చరితము ప్రసిద్ధం. అందరికీ తెలిసిన విషయం. దుష్యంతుడు ఎంత ధర్మపరుడుగా ఉంటాడో, ధర్మంగా ఆ ధర్మానికి కట్టుబడి ఉంటాడో అని. తథాపి ఇదం న లక్షయే. అది కూడా నీకు తథాపి అయినప్పటికీ ఇదం న లక్షయే. నువ్వు అది లక్షించటం లేదా? నువ్వు అది గుర్తించటం లేదా? అధర్మపరుణ్ణి అని నన్ను అంటున్నావు. నువ్వు అదెలా దుష్యంతుని చరిత్రము అందరికీ తెలిసినదే. తెలిసినటువంటి ప్రసిద్ధమైనటువంటి నా చరిత్రనే నువ్వు తప్పు పడుతున్నావా?
శకుంతల సుట్టుదావ సచ్చందారిణి కిం దాహ్మి జాహం ఇమస్స పచ్చయేణ ముహు ముహుమహుణో హి అ విసస్స హత్తాభాసం ఉవగత. సుట్టు సుట్టు దావత్ సుట్టు దావ సుష్టు తావత్ సచ్చందారిణి సచ్చంద సంచారిణి సచ్చంద ఆరిణి సచ్చందాచారిణి కీద అహ్మి కృతాస్మి. ఇప్పుడు ఇంత గట్టిగా అంటున్నాడు పైకి, నా సంగతి నీకు తెలీదా, ధర్మపరుడైనటువంటి నా మీదే నింద వేయబోతున్నావా అని అనేటప్పటికి అవును అర్థమైంది నాకు. సుష్టు తావత్ తావత్ స్వచ్ఛందారిణి కిం దహ్మి, నేను స్వచ్ఛందచారిణిలాగా నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను పరిణయం ಮಾಡಿ గర్భవతిని కూడా అయినందుకు స్వచ్ఛందచారిణి స్వచ్ఛందారిణి స్వచ్ఛందచారిణి విశృంఖలంగా తిరిగేటటువంటి ఒక స్వైరిణిలాగా ఒక వేశ్యనులాగా కృతాస్ కింద నేను చెయ్యబడ్డాను. జాహం యా అహం ఇమస్య అస్య పచ్చయేణ ప్రత్యయేన ముహుమహుణో ముహుమహుణో ముఖము ముఖమ మధు ముఖం మహుణో మధోః హి అ విసస్స హృదయ విసస్స విషస్య హస్తభాసం ఉపగత. హస్తభాసం హస్తాభ్యం ఉపగత ఉపగత. నేనే నాదే తప్పు, నేనే స్వైరిణిలాగా అయిపోయి స్వైరిణిలాగా చెయ్యబడ్డాను. నేనే ఒక వేశ్యలాగా విశృంఖలంగా తిరిగేదానిలాగా చెయ్యబడ్డాను. యాహం నేనైతే అస్య ప్రత్యయేన ఇమస్స పచ్చయేణ ఈతని యొక్క ప్రత్యయేణ ఈతని యొక్క నమ్మకము చేత, ప్రత్యయం అంటే నమ్మకం, ఇమస్స పచ్చయేణ ఈతని యందు కలిగినటువంటి నమ్మకము చేత ముఖ ముఖ మహుణో మధోహో తన ముఖంలోనేమో మధువులు తేనెలు, హి అ విసస్స హృదయంలోనేమో విషం, పయోముఖ విషకుంభం అంటారు కదా. ఆ ముఖమహుణో హి అ విసస్స ముఖంలోనేమో మహుణో మధువో హి అ విసస్స హృదయంలోనేమో విసస్స విషయము కలిగినటువంటి ఇమస్స పచ్చయేణ ఈతని యొక్క పచ్చయేణ ఈతని పైన నమ్మకము చేత హత్తాభాసం ఉపగత హత్తాభ్యాసం ఉపగత ఈయన చేతులలో నేను చిక్కుకున్నాను. ఉపగత ఈయన చేతులకి చేరాను. నేను ఆ నమ్మకంతో నేను ఈతని చేతుల్లోకి హస్తాభ్యాసం అతని చేతులలోకి అతని చేతుల్లో ఉండడానికి చేతుల్లోకి చిక్కిన దానినిగా ఉవగదా అయిపోయాను కదా. ఇది పటాంతేన ముఖమావృత్య రోదతి అని పటాంతేన పటాంతం చేత తన చీర కొంగు చేత ముఖమావృత్య ముఖాన్ని కప్పుకొని రోదతి ఏడుస్తుంది. ఇంకేం చేయాలి పాపం, ఆమెకి అంతకన్నా మించినటువంటి విషయము లేదు. మరి నిండు సభలో ఆయన నిరాకరిస్తున్నాడు. ఎన్ని రకాలైనటువంటి గుర్తులు చెప్తున్నా కూడా అతను గ్రహించడం లేదు, స్వీకరించడము లేదు. ఒక అంత సభలో అతను గుర్తించినటువంటి సమయంలో తను గుర్తు చేస్తున్న దాన్ని బట్టి అది ఎలా అయిపోయింది చూసే వాళ్ళందరికీ కూడా, ఓహో ఈమె మహారాజు, ఈ మహారాజు మహారాణి అవ్వాలనే కోరికతోటి ఈమె వచ్చి ఇక్కడ ఇలా ప్రవర్తిస్తున్నది అనేటటువంటి ఒక మాట, ఒక నిందని పొందేలాగా నా జీవితం అయిపోయింది అని ఆమె ఏడుస్తుంది. స్వచ్ఛందచారిణి అనుకుంది పాపం. స్వచ్ఛందారిణి అమాయకంగా కణ్వాశ్రమంలో ఉన్నటువంటి అమ్మాయి, ఏమీ తెలియనటువంటి అమ్మాయి ఈ విధమైనటువంటి దుఃఖానికి లోనైంది. ఇది శకుంతల శకుంతల నిరాకరణ దృశ్యం.